కూడా నేను చేయలేను అనడంతో నయ తప్పక సరేనంది. నయ నోటి వెంట మాట రావడంతో అభికి చాలా హ్యాపీగా ఉంది. తన ఆనందానికి బయటికి కనిపించకుండా నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూనే నయని వెరీ గుడ్ అంటూ లేచాడు. రూమ్లోకి వెళ్ళడంతో రేపటి నుండి నయని ఎలా ఇంప్రెస్ చేయాలి, మళ్ళీ నా మీద ఫీలింగ్స్ కలిగేలా ఎలా చేయాలనుకుంటూ ఏవేవో ఆలోచనలు చేస్తుంటే తలుపుని బలంగా నెట్టి చాలా కోపంగా లోపలికి వచ్చింది. అంత కోపంగా వచ్చిన నయని చూసి అభికి మళ్ళీ ఏం గొడవ చేస్తుందోనని నయనే చూస్తూ ఉన్నాడు. నయ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి బెడ్కి మధ్యలో పిల్లోస్ పెట్టి పడుకుంది. ఏమంటుందోనని టెన్షన్గా చూస్తున్న అభికి నయ అలా సైలెంట్గా వెళ్ళి పడుకోవడం చూస్తే షాకింగ్గా అనిపించింది. నేను చెప్పిన దాంట్లో నిజం ఉందని రియలైజ్ అయిందా, లేక రేపటి నుండి కొత్త ప్లాన్ ఏమైనా చేసిందా నా పైన అంటూ మెదడు చెప్తుంటే ఎందుకు ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ చేయడం, ప్రస్తుతానికైతే ఏం గొడవ చేయలేదు కదా, ఇంకెందుకు ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం, ప్రశాంతంగా పడుకోవచ్చు కదా అని మనసు చెప్పేసరికి నిజమే కదా అని నిద్రకి ఉపక్రమించారు. అదే పనిగా మోగుతున్న అలారంపై ఒకటి మొట్టి మెల్లగా కళ్ళు తెరిచి పక్కకు చూశాడు. పక్కన నయా బేబీ కనిపించలేదు. కాఫీ తీసుకురావడానికి వెళ్ళుంటుంది అనుకొని లేచి తను ఫ్రెష్ అప్ రెడీ అయ్యి కిందకి వెళ్ళాడు. ఎక్కడ నయా జాడలేదు. అదే విషయం మమతని అడిగాడు. అమ్మ, నయ కనిపించడం లేదేంటి? గుడికి వెళ్ళిందిరా, అటునుంచి అటు ఆఫీస్కి వచ్చేస్తుందంట. కొంచెం చిరాగ్గా నన్ను లేపితే నేను కూడా వెళ్ళేవాడిని కదా, ఒక్కతే వస్తాను అనుకుందంట. అయితే మొత్తం ఒక్కతే వెళ్ళాలని రూల్ ఉందా? కనీసం చెప్తే డ్రాప్ అయినా చేస్తాను కదా. ఏమోరా, నాకు తెలీదు. నీకేం తెలీదు, నీ కోడలు అన్నిటికీ వెనకేసుకురావడం తప్ప, అంతే కదా. ఇది మరీ బాగుంది. నీ పిల్ల మీద కోపం నా మీద చూపిస్తావేంట్రా? దాని మీద ఎలాగో చూపించలేను కదా అంటూ చిన్నగా గొనిగాడు. ఏంటో ఏదో అంటున్నావు? ఏం లేదు, నేను ఆఫీస్కి వెళ్తున్నా. టిఫిన్ చేసి వెళ్ళు అభి. లేదమ్మా, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, త్వరగా వెళ్ళాలి అంటూ ఇంకో మాటకి తావివ్వకుండా బయటికి అడుగులు వేశాడు. ఏంటి మమత, అభి అంత కంగారుగా వెళ్తున్నాడు? ఏదో అర్జెంట్ అంటాను, త్వరగా వెళ్ళాలని టిఫిన్ చేయకుండా వెళ్తున్నాడు. నాకు తెలియదా వీడు అర్జెంట్ పనేంటో? వాడి పిల్లాన్ని లేచినప్పటి నుండి చూడలేదు కదా, అది వాడి బాధ. అది చెప్పలేక నాకే అబద్ధం చెప్తున్నాడు చూసారా. సరే మీరు కూర్చోండి, టిఫిన్ చేద్దరు. ఓ అదా విషయం అని మమత చెప్పిన దానికి నవ్వుకుంటూ కూర్చున్నాడు. కార్ డ్రైవ్ చేస్తూ ఇంకా ఏం మిగిలిపోయాయి దీనికి, ఆ దేవుణ్ణి పొద్దున్నే డిస్టర్బ్ చేయడానికి అని రెడీ అయి వెళ్ళిపోయింది. నా మీద కోపం ఉంటే తిట్టాలి, లేదంటే గొడవ పడాలి, అంతేగాని ఇలా కనిపించకుండా వెళ్ళిపోతుందా? ఆఫీస్కి వస్తుంది కదా రాని, చెప్తాను అనుకుంటూ ఆఫీస్కి చేరుకున్నాడు. అందరూ విష్ చేస్తున్నా పట్టించుకోకుండా చాలా సీరియస్గా తన క్యాబిన్కి వెళ్ళాడు. అభి కోపం చూసి అభి వచ్చిన వెనకాలే మూర్తి వెళ్ళాడు. మూర్తి, సార్, నయ మేడం వచ్చిన వెంటనే నా క్యాబిన్కి రమ్మని చెప్పు. సరే సార్ అంటూ వెను తిరిగాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తున్నాడే కానీ తన ధ్యాస అంతా నయ మీదే ఉంది. తను వచ్చి చాలాసేపు అవుతున్నా నయ ఇంకా రాలేదు. ఎంతసేపు అయినా ఇంకా రాకపోవడం ఏంటి? ఒకవేళ వచ్చి కూడా నేను పిలిస్తే ఎందుకు రావాలనుకుందా అనుకుంటూ మూర్తిని పిలిచాడు. ఏంటి సార్ రమ్మన్నారు? నయ మేడం వస్తే చెప్పమని చెప్పాగా. చెప్పారు సార్, కానీ మేడం ఇంకా రాలేదు. ఏంటి ఇంకా రాలేదా అని షాక్ అవుతుంది. సరే నువ్వు వెళ్ళు అన్నాడు. ఆఫీస్కి రాకుండా ఇంతసేపు గుడిలో ఏం చేస్తుంది ఆలోచిస్తూనే ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా అని ఫోన్ తీసుకుని నయాకి కాల్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ చేశాడు, లిఫ్ట్ చేయలేదు. కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు, అయినా సరే లిఫ్ట్ చేయడం లేదు. అభికి టెన్షన్ పెరిగిపోతూ ఉంది. బండి ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా, లేక యా అని అనుకోగానే చచా అలా ఏం జరిగి ఉండదని తనకి తాను సర్ది చెప్పుకుంటూనే ఇంటికి కానీ వెళ్ళిందేమోనని ఇంటికి చేరాడు. మమత లిఫ్ట్ చేసి హలో అభి చెప్పు. అమ్మ, నయ ఇంటికి వచ్చిందా? నయ రావడం ఏంటి? గుడి నుంచి ఆఫీస్కి వస్తానని చెప్పింది కదా, మళ్ళీ నయ వచ్చిందా అని అడుగుతున్నావేంటి? అంటే నయ అక్కడ లేదా? ఉందమ్మా ఉంది, అంటే లేట్గా వచ్చింది ఆఫీస్కి, ఇంటికి వచ్చిందేమోనని చేశాను అంతే. మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు నీ రూల్స్? అప్పటికి నీ గురించి భయపడే ఆఫీస్కి రానని చెప్పింది. నువ్వు మళ్ళీ దాన్ని ఏమైనా అంటే నేనే ఆఫీస్కి పంపను, జాగ్రత్త. సరే అదేమైనా తిందో లేదో కాస్త నీ పని పక్కన పెట్టి దానికి ఏదైనా పెట్టు, వద్దు అంటే తినిపించు, అర్థమవుతుందా?
"హా, సరే" అంటూ కాల్ కట్ చేసి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఒకవేళ అక్కడికి కానీ వెళ్ళిందా? ఆలోచన రావడంతోనే ఫోన్ తీసి డయల్ చేశాడు. రింగ్ అవుతుంది. 2 రింగులకే అటువైపు కాల్ లిఫ్ట్ చేయడంతో, "హలో మహి, నేను అభిని మాట్లాడుతున్నా." "ఆ అభి, చెప్పండి." "నయ నీ దగ్గరికి గాని వచ్చిందా?" "నయ ఇక్కడే ఉందిగా." ఉందని చెప్పగానే కొంచెం రిలాక్స్ అవుతూ, తను ఫోన్కి ట్రై చేస్తున్నా, పని చేయడం లేదు, ఓసారి నయతో మాట్లాడాలి. "ఇస్తున్నా అభి" అని నయకి ఇచ్చింది. అప్పటికే నయ ఫేస్ డల్గా అయిపోయి మహి చేతిలో ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంది. "నయ, అసలు ఏమనుకుంటున్నావు? నీ గురించి ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? కనీసం ఫోన్ చేసి చెప్పాలనే కామన్ సెన్స్ లేదా? ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎంత టెన్షన్ పడతారో తెలీదు. ఆఫీస్కి రాకుండా నువ్వు చేస్తున్న పనులేంటి? ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎవరికి చెప్పకుండా నీకు నచ్చినట్టు వెళ్తానంటే నేను ఊరుకోను. అర్థమవుతుందా? ఇంకో 10 నిమిషాల్లో నువ్వు ఆఫీస్లో ఉండాలి, లేకపోతే నేను అక్కడ ఉండాల్సి వస్తుంది" అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఫోన్ మహి చేతికిచ్చి చైర్లోంచి లేచి హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని, "బాయ్ మహి, ఈవినింగ్ కలుస్తాను." "ఒక్క నిమిషం నయ, ఏంటో చెప్పు. ఏమైంది? ఏంటి ఏమైంది?" అభి ఫోన్లో చాలా టెన్షన్గా మాట్లాడాడు. "నువ్వు కూడా అభి మాట్లాడుతుంటే తిరిగి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు. నీకు అన్నిటికీ అనుమానమే. ఏం కాలేదు, ఏదో అర్జెంట్ అంట, త్వరగా రమ్మని చేశాడు. నా ఫోన్కి చేస్తుంటే నెట్వర్క్ లేదంట, అందుకే నీకు చేశాడు అంతే. సరే, నీ డౌట్ తీరింది కదా, నేను వెళ్తున్నా." బైక్ డ్రైవ్ చేస్తూ నిన్న జరిగింది గుర్తు తెచ్చుకుంది. ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా అభి కావాలని ఇదంతా చేశాడని అర్థమై తన కోపం ఎవరి మీద చూపించలేక సైలెంట్గా వెళ్ళి పడుకుంది. అభి లేవకుండానే త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి మమతకి అభి అడిగితే అటునుంచి అటు ఆఫీస్కి వస్తానని చెప్పమని చెప్పి గుడికి వెళ్ళింది. గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి దేవుడి దర్శనం చేసుకుని చాలాసేపు అలా కూర్చుంది. ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేదు, ఏం చేయాలా అని చాలాసేపు ఆలోచించి ఇంటికి వెళ్తే మళ్ళీ అత్తకి ఏం చెప్పాలో తెలియక ఏదో తట్టిన దానిలా లేచి ఒకసారి మళ్ళీ దేవుడికి నమస్కరించి బయటికి దారి తీసింది. తలుపు తీసి "నేను వచ్చేసా" అంటూ లోపలికి వస్తున్న నయని చూసి సంతోషంతో, "ఏంటి ఈవినింగ్ వస్తానన్నావు, ఇప్పుడే వచ్చావేంటి?" "నేను సర్ప్రైజ్ చేద్దామని." "ఏడ్చావులే, రా వచ్చి కూర్చో." "మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది?" "ఉందిలే, ఏదో అలా." "ఏంటా చెప్పడం? మళ్ళీ ఏమైనా తొలుస్తుందని మనసులో?" "అలాంటిదేం లేదు, నా సంగతి తర్వాత. నందు ఎలా ఉంది?" "దానికేంటి, బాగుంది. నా బుర్ర రవి బుర్ర తింటూ. అయినా నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? ఏ రాకూడదా?" "అలా అని కాదే, అంటే నీ డ్యూటీ ఈవినింగ్ కదా, ఇప్పుడు వస్తేను." "అంటే టెంపుల్కి వచ్చాను, నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను." "బాగుంది, అబద్ధం నమ్మేశాను." "అబద్ధం ఏంటి, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే నువ్వు రాస్తున్న కంటెంట్ మీద ఒట్టు. అబద్ధం చెప్తే నమ్మేలా ఉండాలి కానీ ఇలాంటి అబద్ధం ఎందుకు చెప్పానా అనేలా కాదు." తర్వాత తీరిగ్గా క్లాస్ తీసుకుంది కానీ, "ఉసే ఆకలేస్తుంది, ముందు ఏదైనా ఆర్డర్ చే" అంటూ పొట్ట తడుముకుంది. "ఏం తింటావో చెప్పు మరి." "నిన్ను తప్ప ఏదైనా సరే ఓకే" అంటూ కన్ను కొట్టింది. "ఇదే తగ్గిస్తే మంచిది." ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే ఆర్డర్ రావడంతో చక్కగా లాగించి తింది. అరగడం కోసం మళ్ళీ వాగడం మొదలుపెట్టింది. ఈలోపు నయ ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ చూసింది. బావ కాలింగ్. చిరాగ్గా ఫోన్ చూసి సైలెంట్ మోడ్లో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో వేసింది. ఆగిన మాటల ప్రవాహాన్ని మళ్ళీ కొనసాగించింది. మహి ఒకవైపు పని చేసుకుంటూనే నయ చెప్తున్నవి వింటూ ఉంటే తన మొబైల్ రింగ్ అయింది. అభి నంబర్ చూసి 2 రింగులకే ఫోన్ లిఫ్ట్ చేసింది. ఎప్పుడైతే ఫోన్లో మహి అభి అన్నదో నయకి తన కోసమని అర్థమై డల్ అయింది. ఏం చేయాలో తెలియక మహి ఫోన్ ఇవ్వడం, అభి చెప్పినవి వింటూ తను ఆర్డర్ వేయడంతో మహికి బాయ్ చెప్పి తప్పక బయలుదేరింది. 10 నిమిషాల్లో ఆఫీస్లో ఉండాలని ఆర్డర్ వేస్తున్నాడు. ఉండకపోతే ఏం చేస్తాడేంటి? ఒకవేళ ఏదైనా చేసినా నేను ఊరుకుంటానా? వెళ్తున్నాను కదా, అక్కడే తేల్చుకుంటాను. అన్నీ నాకు ఇష్టం లేని పనులు చేస్తూ తనకి నా మీద ఉన్న పగని తీర్చుకుంటున్నాడు. నిజంగా నాపై ప్రేమ ఉంటే నాకు ఇష్టం లేదని తెలిసిన తర్వాత కూడా నన్ను ఆఫీస్కి రప్పించుకుంటాడా? మళ్ళీ అందరి ముందు నా మీద ప్రేమ ఉన్నప్పుడు బిహేవ్ చేస్తాడు. నాకు తెలీదా తన విషయాలు? రమ్మని చెప్పగానే వెళ్తున్నాను అని. తనంటే భయం అనుకుంటాడేమో. అంతా సినిమా లేదు ఆ మనిషికి.
మళ్ళీ మహికి అనుమానం వస్తుందని వెళ్తున్నాను అంతే. ఇప్పుడు వెళ్ళి నాపై తన పెత్తనం ఏంటో తేల్చుకుంటాను అంటూ కోపంతో ఎర్రబడ్డ ముక్కును పైకి ఎగరేసింది. ఆఫీస్కి చేరుకోవడంతో బైక్ పార్క్ చేసి లిఫ్ట్లోకి పైకి వెళ్ళి సీరియస్గా కళ్ళల్లో కోపంతో ధైర్యంగా అడుగులేసుకుని సరాసరి అభి క్యాబిన్కి వెళ్తున్న నయని చూస్తున్నారు స్టాఫ్ అంతా సీరియస్గా కోపంతో వెళ్తున్న నయని చూసి ఒకంత ఆశ్చర్యపోతూనే చూస్తున్నారు సునీత, మూర్తి. ఎందుకంటే ఇంతకుముందు నయని ఇలా చూడలేదు. ఎప్పుడు ముఖంపై చిరునవ్వుతూ సరదాగా పలకరించే నయ అది పెళ్ళైన తర్వాత ఇలా రావడం చూసి కొంచెం షాక్గానే ఉంది. డైరెక్ట్గా అభి క్యాబిన్కి వెళ్ళిన నయ అభిని చాలా కోపంగా చూస్తుంది. ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న అభి నయ వచ్చిందని అర్థమై కళ్ళెత్తి నయని ఒకసారి చూసి ఓ వచ్చావా అంటూ మళ్ళీ ల్యాప్టాప్లో తలదూర్చాడు. ఇప్పుడు ఏమడిగినా ఖచ్చితంగా గొడవ చేస్తుందని నయ మనసు మళ్లించడానికి ఇక్కడే నిలబడి నన్ను చూస్తూనే ఉంటావా, వెళ్ళి వర్క్ సంగతి చూడు అన్నాడు. అభి పనికి చిరెత్తుకొస్తుంటే ఇంకా కంట్రోల్ చేసుకోలేక అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నయ మాటలకి తలెత్తి నయని చూశాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నువ్వేం చెప్పినా చేస్తాను అనుకుంటున్నావా? నాకు ఆఫీస్కి రావడం ఇష్టం లేదని తెలిసిన కావాలని నిన్న అత్త మావయ్య దగ్గర అంత సీన్ చేసి మరియు నేను ఒప్పుకునేలా చేసావు కదా. ఎందుకంటే వాళ్ళ ముందు నేను నువ్వు చెప్పనని నీకు తెలుసు. నీ పంతం నెగ్గడానికి ఎంతకైనా తెగిస్తావు కదా. నీ పిచ్చి కానీ ఇదేమైనా కొత్త నీకు? ఎదుటివారి ఫీలింగ్స్తో నీకు సంబంధం ఉండదు కదా. నీకు ఏది అనిపిస్తే అది చేయడం. నీ పంతం వల్ల ఎవరు బాధపడుతున్నారు అనేది కూడా నీకు పట్టింపు లేదు. నువ్వు ఇంట్లో ఏం చేసినా భరిస్తున్నాను అంటే అది నీ మీద ప్రేమతో కాదు, అత్త మావయ్యల మీద. మావయ్యలు నా మీద పెట్టుకున్న నమ్మకంతో. నా మీద నీ పెత్తనం ఏంటి అసలు? నా ఇష్టం. నాకు లిఫ్ట్ చేయాలనిపిస్తే చేస్తాను, లేకపోతే లేదు. నాకు నచ్చిన దగ్గరికి వెళ్తాను, నాకు నచ్చినట్టు ఉంటాను. మధ్యలో నువ్వెవరు నాకు ఆర్డర్ లేయడానికి? నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆ ఇంటికి వచ్చింది ఆ ఇంటికి కోడలుగా మాత్రమే, నీకు భార్యగా కాదు. నయ అంటూ ఏదో చెప్పాలని నోరు తెరిచిన అభిని చెయ్యి అడ్డుపెట్టి నువ్వు అన్న మాటలు చేసిన పనులు నువ్వు మర్చిపోయినంత త్వరగా నేను మర్చిపోలేను. ఎందుకంటే ప్రేమించాను కదా. నీకు కావాల్సింది నేను బాధపడ్డం చూడడం అంతే కదా. అందుకే పెళ్లి చేసుకున్నావు. చెంపలను తడిపేస్తున్న కన్నీటిని ఆపుకుంటూ నువ్వే గెలిచావు, ఇప్పుడు హ్యాపీ కదా. నువ్వు ఇదే కదా కోరుకుంది అంటూ వెనక్కి తిరిగి డోర్ వరకు వెళ్ళి అభి వైపు తిరిగి ప్రేమించాను అన్నాను కదా అని ఇంకా నీ మీద ప్రేమ అలాగే ఉందనుకోకు. ఆనాడు ప్రేమించిన నయ చచ్చిపోయింది. నీ ఎదురుగా ఉంది అభినయ మాత్రమే అంటూ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోయింది. నయని అలా చూస్తూ ఏం చేయలేక కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో కుర్చీలో కొల్లబడ్డాడు. తను అనుకున్నది ఒకటి, నయ ఆఫీస్కి వస్తే తనని రోజు చూస్తూ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ టైం తనతో స్పెండ్ చేయొచ్చు, తనపై తనకున్న ప్రేమను తెలిసేలా చేయొచ్చు అనుకున్నాడు. కానీ నయ తనని ఇలా అర్థం చేసుకుంటుందని ఊహించలేకపోయాడు. నీ కళ్ళల్లో కన్నీళ్ళే చూడకూడదు అనుకున్నాను, కానీ మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు నీ నుండి 10 అడుగుల వెనక్కి నెడుతూ ఉంది. నీకు దగ్గర అవ్వాలని నేను చేసే ప్రతి ప్రయత్నం నీ నుండి నన్ను ఇంకా దూరం చేస్తుందిరా. ఈ దూరం కూడా నిన్ను దరి చేరలేని మార్గం అయితే కాదు. దూరాన్ని కూడా దగ్గర చేసుకుంటా, నిన్ను మళ్ళీ నాదాన్ని చేసుకుంటా. ఓడిపోయి ఒంటరి అయ్యాను అనుకుంటున్నా నా ప్రేమని మళ్ళీ గెలిపిస్తాను అని తనకి తానే సర్ది చెప్పుకున్నాడు. అభితో కోపంగా మాట్లాడి తన క్యాబిన్ నుండి డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళి ఏడవలేక అలాగని ఉబికొస్తున్న కన్నీటిని ఆపలేక అక్కడే చాలాసేపు ఉండి తన బాధనంతా తగ్గించుకునే ప్రయత్నం చేసి కొద్దిసేపటికి ఫేస్ వాష్ చేసుకుని ముఖంలో బాధ కనిపించకుండా రాణి నవ్వుని ముఖంపై పులుముకొని తన క్యూబికల్ దగ్గరికి వెళ్ళింది. నయని చూడడంతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని చూస్తున్న సునీత నయ రావడంతోనే వెంటనే తన క్యూబికల్ వెళ్ళిన తర్వాత నయ ఆఫీస్కి రావడం ఇదే మొదటిసారి కావడంతో సునీతని చూసి కొంచెం ఇబ్బందిగా నవ్వింది. హాయ్ నయ. సారీ మేడం. ఎలా ఉన్నారు? మేడం ఏంటి సునీ కొత్తగా? మరి నువ్వు మా బాస్కి వైఫ్వి అంటే మాకు మేడమే కదా. కాదు, మీ బాస్కి వైఫ్ కాకముందే నేను మీకు ఫ్రెండ్, అది మర్చిపోయి. ఇంకా ఆఫీస్లో మీలాగే నేను కూడా ఎంప్లాయీని కాబట్టి నువ్వు నన్ను నయ అనే పిలవాలి. సరే మేడం. అదిగో మళ్ళీ. అబ్బా టంగ్ స్లిప్ వదిలే.
నయ ఇది చెప్పు, నీకు వరుణ్ గారితో మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం, తనతో కాకుండా సార్తో మ్యారేజ్ అవ్వడం ఏంటో నాకేదో సినిమాలో ఉంది తెలుసా. నాకు ఫస్ట్ నుండి అనిపించేది సార్ పక్కన నువ్వు ఉంటేనే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారని. నువ్వు కూడా సార్ని లవ్ చేస్తున్నావేమో అనిపించేది. కానీ నిన్ను అడిగితే నువ్వే ఏం లేదని కొట్టిపడేశావు. నాకు డౌట్ నయా, ఏంటది? వరుణ్ సార్ ఎందుకు నీతో పెళ్ళికోకే చెప్పి మీ చెల్లిని చేసుకున్నారో నాకు అర్థం కాలేదు నయా. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమించుకుంటే ముందే చెప్తే మీరే ఏదో ఒకటి చేస్తారు కదా. అలా పెళ్ళి పీటల మీద నేను కాదని అలా వదిలి వెళ్ళడం అసలు కరెక్టేనా? ఏమో అదంతా నాకు తెలియదు. కానీ ఇప్పుడు కనుక మనల్ని బాస్ ఇలా చూస్తే మనకు పెళ్లి చేస్తాడు. అమ్మో అది నిజమే, మనం తర్వాత మాట్లాడుకుందాం అని తన క్యూబికల్ దగ్గరికి వెళ్ళింది. సునీత వెళ్ళడంతో అమ్మయ్య అనుకుంటూ తను అడిగిన ప్రశ్నలకి అప్పటి తన పెళ్ళి జరిగిన సంఘటన గుర్తు చేసుకుంది. అవును, సునీత చెప్పింది కూడా నిజమే. నేను పూజని అడిగినప్పుడు కూడా బావతో పెళ్ళి ఇష్టమనే చెప్పింది. అప్పుడే చెప్తే నేను ఏదో ఒకటి చేసేదాన్ని కదా. మరెందుకు నాతో అబద్ధం చెప్పింది? పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన వాళ్ళని చూసి నాన్న కూడా అంత త్వరగా క్షమించేశారు. అసలు ఆ రోజు వాళ్ళు ఏం చెప్పి కన్విన్స్ చేశారు? అభి చేయికి దెబ్బ కూడా తగిలింది. నా విషయంలో వరుణ్ అలా చేశాడని తనని ఏమనలేక గ్లాస్ పగలగొట్టాడని చెప్పింది. ఇది అసలు నిజమేనా? మహిని నందుని అడిగితే సరిగ్గా చెప్పలేదు. అబ్బా అంటూ తల పట్టుకొని ఇవన్నీ ఆలోచిస్తుంటే తల పగిలిపోతుంది. ఇంతకంటే ఎక్కువ ఆలోచించడం నా వల్ల కాదు అంటూ వర్క్పై కాన్సన్ట్రేట్ చేయలేక అక్కడ ఉండలేక చైర్లో నుంచి లేచి క్యాంటీన్ వైపు వెళ్ళింది. అక్కడ ఒక వైపుగా ఉన్న ఓపెన్ ప్లేస్లో గోడకు ఆనుకొని నిలబడి వెళ్ళే వాహనాలు చూస్తూ ఉంటే కాఫీ కప్పు ఉన్న చేతిని ముందుకు చాపాడు. కాఫీ తెచ్చిన మనిషిని చూసి మళ్ళీ తన చూపు తిప్పుకుంది. కాఫీ తెచ్చింది చూసి వదిలేయడానికి కాదు, తాగడానికి. నాకొద్దు. ఎందుకొద్దు? నేను తెచ్చినందుక? సూటిగా నయ కళ్ళలోకి చూస్తూ అన్నాడు. అలాగే అనుకో నయ, ఇది ఆఫీస్. నీకు నా మీద కోపం ఉంటే ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం వచ్చింది చెయ్యి, నేను కాదన్నాను. అంతేగాని ఇక్కడ మాత్రం అలా ఉండకు. చూసావా, ఇప్పుడు కూడా నీ గురించి ఏమనుకుంటారోనని ఆలోచిస్తున్నావే కానీ నా గురించి కానీ నా ఫీలింగ్స్తో కానీ పని లేదు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకుంటున్నావు. అవును, అన్నీ నేనే ఊహించుకుంటున్నాను. నువ్వు మాత్రం ఏ తప్పు చేయలేదు. కావాలని నేనే నిన్ను అర్థం చేసుకోవడం లేదంటావు, అంతే కదా. నేనేం చెప్పినా ఇప్పుడు నీకు తప్పుగానే అనిపిస్తుంది. ఇక వదిలే, ముందు కాఫీ తాగు, హెడేక్ తగ్గుతుంది. నాకు హెడేక్ వస్తుందని నీకు చెప్పలేదే. నువ్వు చెప్తేనే తెలియాలా అన్నీ? నువ్వు చెప్పకపోయినా నీకేమైనా ఈ గుండెకి తెలుస్తుంది అంటూ నయ కళ్ళలోకి చూశాడు. అభి చూపులకి మొహం పక్కకు తిప్పుకుంది. అర్థమైందిగా, తాగు. ఎన్నిసార్లు చెప్పాలి నాకు వద్దని? ఇలా చెప్తే వినదని. కొంచెం గట్టిగా. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? ఇది ఇల్లు కాదు, ఆఫీస్. ఇక్కడ నేను బాస్ని, నువ్వు నా కింద పనిచేసే ఎంప్లాయ్. సార్ ఏం చెప్తే అది చేయడమే నీ పని. తాగు అంటూ గద్దించేసరికి అభి అరుపుకు భయపడి గబుక్కున కాఫీ అందుకుని తాగడం మొదలుపెట్టింది. నీకు ప్రేమగా బుజ్జగించి చెప్తే వినవు కదా. ఎప్పుడు ఒకప్పటి అభిలా చెప్తేనే వింటావు. కాఫీ తాగుతూ ఊరకంట అభిని కోపంగా చూసింది చాలు. వెళ్ళి పని చూడు. ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ అవ్వకపోతే అప్పుడు చెప్తాను. కప్పు చేతిలో పెట్టి విసురుగా వెనక్కి తిరిగి తన ఫ్లోర్ వైపు వెళ్ళింది. వెళ్తున్న నయని చూస్తున్నాడు అభి. అసలు ఇలా ఎలా మారిపోయావే రాక్షసి? ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఏంటోరా, నీ కోపంలో కూడా నా మీద ప్రేమ కనపడుతుంది. నువ్వు ఏడుస్తున్నా నా మీద ప్రేమ కనపడుతుంది. ఎందుకంటావు? మేడంకి మీ మీద ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ సార్. స్వచ్ఛమైన ప్రేమ ఓడిపోతుందంటారు. అందుకే మీరు దూరం అవ్వాలనుకున్న మీ ఇద్దరిని కలిపింది. నయ అలా ఏడుస్తూ కోపంగా మాట్లాడిన వెళ్ళిన తర్వాత తనకి తాను సర్ది చెప్పుకొని పనిలో పడిన తన మనసంతా నయ మీదనే ఉండడంతో ఇంకా వర్క్ చేయలేక చైర్లోంచి లేచి తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి నయని చూశాడు. తల పట్టుకుని అసహనంగా లేచి క్యాంటీన్ వైపు వెళ్తున్న నయని అనుసరించాడు. నువ్వెప్పుడు వచ్చావు మూర్తి? మీతో మీరే మాట్లాడుకుంటున్నప్పుడు సార్. హో సార్, ఒకటి అడగచ్చా? ఏంటో అడుగు మూర్తి. మేడం ఏంటి సార్ అంతా కోపంగా వెళ్తున్నారు? మేడంతో గొడవ పడ్డారా? ఏ చెప్తే ఈ విషయం ఆఫీస్ మొత్తం డప్పు కొట్టి చెప్తావా ఇప్పుడు? సార్ పద ఇక అంటూ తన క్యాబిన్ వైపు కదిలాడు. అభిని అనుసరించాడు మూర్తి. మమత ఇద్దరికి లంచ్ పంపించిన ఎవరికి వారు విడివిడిగానే తిన్నారు. అభి తన క్యాబిన్లో తింటే
నయ సునీతతో, మూర్తి నయని ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి నన్ను కలిసి వెళ్ళమని చెప్పు. ఇదే విషయం వచ్చి నయకి చెప్పాడు. మూర్తిని చూసి ఒక వెకిల్ నవ్వు నవ్వి చెప్పారుగా, మీరు ఇక వెళ్ళి మీ పని చూసుకోండి. నువ్వు ఎందుకు రమ్మని చెప్పావో నాకు తెలీదా? నేను నీతో రాను కదా, ఏం చేస్తావో చూసుకో. ఆఫీస్ టైం పూర్తవడంతో నయ అందరితో పాటుగా వెళ్ళిపోయింది. నయ కోసం చూసిన అభికి నిరాశ మిగిలింది. ఉసురుమంటూ తన ఇంటి దారి పట్టాడు. ఆ రోజు అనవసరంగా దాని డొక్కు బండి బాగు చేయించాను. ఇలా జరుగుతుంది అని ముందే ఊహించలే. తెలిస్తే ఆ రోజు నేనే దాన్ని తీసుకుని మూసి నదిలో పడేసేవాడిని. తనతో తానే మాట్లాడుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. రాక్షసి లేకుండా ఇంటికి వెళ్ళినా ఏం ప్రయోజనం అంటూ రూట్ మార్చి నయ ఆఫీస్ వైపు కారు పోనించాడు. నయ ఆఫీస్ ముందు కారు ఆపి దిగాడు. లోపలికి వెళ్దామా వద్దా? వెళ్తే ఎందుకు వచ్చావని అరుస్తుందేమో. అరవడం కాదు, కరుస్తుంది కూడా అని మెదడు చెప్పడంతో అమ్మో వద్దులే, ఇక్కడే వెయిట్ చేద్దామని కారులో కూర్చుని ఎఫ్ఎం ఆన్ చేశాడు. ఇప్పటి వరకు నయ గొంతు ఎప్పుడు ఇలా వినకపోవడంతో అసలు నయ ఎలా మాట్లాడుతుందోనని ఆసక్తిగా వింటూ ఉన్నాడు. ఆన్ చేయడంతోనే హలో గురు, ప్రేమ కోసమేనో ఈ జీవితం, మగాడిలా ఆడదానికేనో ఈ పౌరుషం అంటూ సాంగ్ ప్లే అవుతుంది. సరిపోయింది, నా సిచ్యువేషన్కి తగ్గ సాంగ్లానే ఉంది. కోపం, అలక అనేవి ఆడోళ్ళ హక్కులా ఫీల్ అవుతారేంటో. మళ్ళీ అలక పోగొట్టే బాధ్యత కూడా మగవారిదే అయినట్టు ఫీల్ అవుతుంటారు. నా పిచ్చి కానీ ఆ కృష్ణ పరమాత్మకే తప్పలేదు. మనసులో మనమెంత. నా పరిస్థితి ఇలా ఉంటే అక్కడ వరుణ్ గాడి పరిస్థితి ఎలా ఉందో. అందరూ నా రాక్షసులనే ఉంటారా? దీంతో పోలిస్తే పూజ చాలా బెటర్. అన్నిట్లో ఎంతైనా వరుణ్ గాడు లక్కీ అని తనలో తానే మాట్లాడుకుంటుంటే. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు, నేను మీ ఆర్జే అభినయ అంటూ వినిపించింది నయా గొంతు. ఈరోజు టాపిక్, మీరు ఎంతగానో ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని బాధ పెడితే మీరైతే ఏం చేస్తారో చెప్పండి. మీరు చేయాల్సిన ఫోన్ నంబర్ 9876543210. ఈలోపు ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం. వింటూనే ఉండండి రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. నయ అడిగిన టాపిక్ విని నయ మానసిక పరిస్థితి అర్థమైంది అభికి. ఆఫీస్ నుండి వచ్చిందే కానీ తన మనసంతా ఇంకా అదే ఆలోచిస్తుందని, నయ ఇంకా తన విషయంలో నేను చేసిన పొరపాటుని మర్చిపోలేకపోతుంది అని, ఇప్పటికే అవి ఆలోచిస్తూ నన్ను అంగీకరించలేకపోతుందని చాలా బాధగా ఉంది. వెంటనే అభికి ఫోన్ చేసి నంబర్కి డయల్ చేశాడు. ఆ బిజీ వస్తుంది. ఈలోపు పాట పూర్తి కావడంతో కాల్ రిసీవ్ చేసుకోవడం వెంటనే జరిగిపోయాయి. అభి షిట్ అనుకుంటూ ఫోన్ పక్కకు పెట్టి వింటూ ఉన్నాడు. హలో, హాయ్, మీ పేరు? నయ. నా పేరు అమల. ఏం చేస్తుంటారు అమల గారు? నేను ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాను. మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? చేస్తున్నాను. సరే అమల, టాపిక్ విన్నారా? విన్నాను. మీరు ఎంతగానో ప్రేమించే మనిషి మిమ్మల్ని బాధ పెడితే మీరు ఏం చేస్తారు? నేనైతే తనకి మళ్ళీ నన్ను బాధ పెట్టే ఛాన్స్ ఇవ్వకుండా తనని అవాయిడ్ చేస్తాను. ఎంత ప్రేమించిన వ్యక్తి అయినా మన ఫీలింగ్స్తో ఆడుకోవడం చాలా తప్పు అని నా అభిప్రాయం. బాగా చెప్పారు అమల. మీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తాను. మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే మీరు చేయాల్సిన ఫోన్ నంబర్ అంటూ మళ్ళీ నంబర్ చెప్పి సాంగ్ ప్లే చేసింది. ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? అమల చెప్పిన ఆన్సర్ విని షాక్ అవడం అభి వంతు అయింది. నా రాక్షసి ఇలా ఉందనుకున్నాను, అమ్మాయిలందరూ అలాగే ఉన్నారా అనుకున్నాడు. ఎలాగైనా సరే కాల్ కలవాలని ట్రై చేయడం స్టార్ట్ చేశాడు. కలవడం లేదు. ఎంత ప్రయత్నించినా. మళ్ళీ పాట పూర్తి కావడం, కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగిపోయింది. హలో, హలో, చెప్పండి, మీ పేరు? ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు కళ్యాణ్. నేను సికింద్రాబాద్ నుంచి చేస్తున్నాను. ఓకే కళ్యాణ్ గారు, మీరు ఎవరినైనా ప్రేమించారా? ఇప్పటి వరకు లేదండి. సరే అయితే టాపిక్ విన్నారు కదా? విన్నాను మేడం. నేనైతే క్షమిస్తాను మేడం. ఎందుకో తెలుసుకోవచ్చా? ఒక
ఒకరిని ప్రేమిస్తున్నాము అంటేనే వారిలో ఉండే గుడ్ బ్యాడ్ రెంటిని ఎగ్జామ్ చేయాలి. అలాంటప్పుడే తను ఒకవేళ బాధపడితే ఎందుకు తను క్షమించకూడదు? బాధ పెట్టే పరిస్థితి ఎందుకు క్రియేట్ అయ్యిందో తెలుసుకోవాలి. శరీరానికి గాయం అయితే మందు వేస్తే పోతుంది అంటారు. అలాగే మనసుకు బాధ కలిగితే ప్రేమ అనే మందేస్తే తప్పకుండా బాధ ప్లేస్లో ప్రేమ వచ్చేస్తుంది.